హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోంగూర శనగపప్పు కర్రీని తయారు చేసుకుంటున్నాం. ఈ కర్రీ మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ గోంగూర శనగపప్పు కర్రీని తయారు చేసుకోవడానికి ఇలా గోంగూర తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట దాకా గోంగూర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోంగూరనంతా మనము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కాడలేమీ లేకుండా ఈ విధంగా గోంగూరనంతా వలుచుకున్న తర్వాత 2-3 సార్లు వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే ఒక కప్పు దాకా శనగపప్పును తీసుకొని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసి శనగపప్పు నానబెట్టుకుందాం. ఇలా ఈ శనగపప్పు అంతా చక్కగా నానిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలానే మనము క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి ఈ గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ మనము వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి వాటర్ కూడా అంత ఎక్కువగా పట్టవు, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టేసి కుక్కర్ని మనము స్టవ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మనకు 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ గోంగూర అంతా చక్కగా ఉడికిపోయింది కదా. అలానే శనగపప్పు కూడా ఈ విధంగా మనకు ఉడకాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని గోంగూరనంతా కాస్త మెత్తగా మెదుపుకోవాలి. ఇలా ఇందులో ఈ శనగపప్పు అంతా మనకి ఇలా పలుకు పలుకుగా ఉంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. అలానే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలానే కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు దినుసులంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచుకొని వేసుకోవాలి. ఇలా ఇందులోకి వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఈ టమాటో కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఇలా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ కర్రీని అంతా మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ తయారైపోతుంది. ఇలా ఈ గోంగూర శనగపప్పు కర్రీ మనకు రాగి సంగట్లోకి అలానే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.